నమస్తే, నేను మీ తేజ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఇరాన్ ని అంతం చేస్తాం, ఇరాన్ అనేది ఇక చరిత్రలో ఉండదు, ఇక మ్యాప్ లో ఉండదు, ఇక ఇరాన్ ప్రజలందరూ కూడా అల్లాని వేడుకోండి, మీ ప్రాణాలు ఈ రోజు పోతున్నాయి, మీ ప్రభుత్వ అధికారులు మా మాట వినట్లేదు, కండిషన్స్ మేమేవైతే పెడుతున్నామో దానికి ఒప్పుకోవట్లేదు. సో ఇక దీంతో ఇక ఇరాన్ ఈ రోజు అంతం చేయబోతున్నాం, కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, అలాగే బంకర్స్ లో దాక్కోండి అంటూ కూడా ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే పవర్ ప్లాంట్స్ ని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పవర్ ప్లాంట్స్ పైన అటాక్ చేస్తూ కూడా చెప్తున్నారు. ఇరాన్ లో ఇప్పటివరకు 260 నుంచి 330 వరకు కూడా పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏ పవర్ ప్లాంట్ కూడా అటాక్ కి గురవలేదు. ఎందుకంటే యుద్ధంలో పవర్ ప్లాంట్స్ ని అటాక్ చేయరు. ఎందుకంటే పవర్ ప్లాంట్ ని అటాక్ చేస్తే సివిలియన్స్ చాలా ఇబ్బంది పడతారు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. హాస్పిటల్స్ ఆగిపోతే, ఆయిల్ రిఫైనరీస్ ఆగిపోతే, గ్యాస్ ప్లాంట్స్ ఆగిపోతే, ఫ్యాక్టరీస్, అలాగే ఒక పెద్ద హెల్త్ అండ్ ఎమర్జెన్సీ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే డిసాలినేషన్ ప్లాంట్స్, ఈ సముద్రపు నీరుని ఏదైతే ప్యూరిఫై చేసి ప్రజలకు అందిస్తున్నారో అటువంటి ప్లాంట్స్ పైన కూడా అటాక్స్ చేస్తే అవి కూడా క్లోజ్ అయిపోతాయి. దీంతో ప్రజలు దాహంతో చాలా ఇబ్బంది పడతారు. 90% వరకు కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఈ డిసాలినేషన్ ప్లాంట్స్ దాంట్లో ప్యూరిఫై అయిన సముద్రపు నీరునే వాళ్ళు తాగుతున్నారు. సో అది క్లోజ్ అయిపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. అక్కడ ప్రజలు ఇతర దేశాలకు కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, ఇటువంటి చాలా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, దుబాయ్, కువైట్ ఇటువంటి ప్రాంతాల్లో ఈ ఆయిల్ రిఫైనరీస్ పైన, అలాగే గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్ చేయడం వల్ల ఎటువంటి కొరత వచ్చిందో మనం చూసాం. మన దేశంలో కూడా ఈ గ్యాస్ అలాగే ఆయిల్ కొరతలు వచ్చాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసాలినేషన్ ప్లాంట్స్ టార్గెట్ చేస్తున్నాం. ఆల్రెడీ డ్రోన్స్ కూడా ఫ్లై చేస్తాం. ఒకవేళ అవి కనుక అటాక్ కి గురైతే అక్కడున్న వలస కార్మికులు ఎవరైతే మన భారతీయులు కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, సో ఈ అక్కడ వలస వెళ్ళిన ఈ కార్మికులు కావచ్చు, లేదంటే దుబాయ్ లో పెట్టుబడిన మన భారతీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ 20 లక్షల మంది పైగా వెనక్కి వచ్చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ ఫ్లైట్స్ టికెట్స్ అయినా కానీ బుక్ చేసుకుని అంటే బ్రతుకున్న ప్రాణాలతో ఉండాలని చెప్పేసి చాలా మంది తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించిన డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అలీ రజా రహీమి ఈయన ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే పవర్ ప్లాంట్స్ ని అటాక్ చేస్తామని ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చేస్తున్నారు కాబట్టి, అక్కడున్న హెచ్చరించారు కాబట్టి, అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే కార్మికులు వెళ్ళిపోవాలనే దిశగా వాళ్ళు హెచ్చరించారు కాబట్టి సామాన్య ప్రజల్ని అందరినీ కూడా అక్కడికి పిలిచి హ్యూమన్ చైన్స్ అంటే ఆ ప్లాంట్ చుట్టూ వాళ్ళందరూ కూడా కళాకారులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పవర్ ప్లాంట్ దగ్గర ఉంటారు. సరే, యుద్ధంలో ఏంటంటే సివిలియన్స్ పైన దాడి చేయకూడదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పవర్ ప్లాంట్స్ ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చి ప్రతి పవర్ ప్లాంట్ దగ్గర ప్రజల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఒక హ్యూమన్ చైల్డ్ లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. దీంతో ఏంటంటే అమెరికా F-15 వచ్చినా, F-35 వచ్చినా, లేకపోతే బంకర్ బాంబర్లు తీసుకొచ్చినా అక్కడ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజల మీద కూడా దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ అది చేయలేదు. సో దీంతో ఇరాన్ ఇక ఈ నిర్ణయం తీసుకుని ఈ హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి అందరినీ కూడా పిలుపునిచ్చి ఆ పవర్ ప్లాంట్స్ దగ్గర అందరినీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఎలా అయితే ధర్నా చేసి వాళ్ళ హక్కులను కాపాడుకుంటారో అట్లా ఇప్పుడు పవర్ ప్లాంట్స్ దగ్గర వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రజలుంటే అటాక్ చేయరని చెప్పేసి ఆ పవర్ ప్లాంట్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవేళ పవర్ ప్లాంట్స్ కనుక అటాక్ కి గురైతే చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇరాన్ కి. ఇప్పటికే ఇరాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒక పక్క నాయకుల్ని కోల్పోయి, ఒక పక్క ఎయిర్జేసీ కమాండర్స్ ని కోల్పోయి, బసిస్ ఫోర్స్ లో వేల మంది సైన్యాన్ని కోల్పోయి, అలాగే వారి దేశంలో చాలా మంది ప్రజాపౌరులను కోల్పోయి ఇప్పటి వరకు వాళ్ళ దేశ ప్రజాపౌరులు 2000 మందికి పైగా చనిపోయారు. సో దీంతో డే బై డే ఇరాన్ కి చాలా నష్టం వస్తుంది. యుద్ధం అయితే చేస్తుంది, తెలివైన యుద్ధమే చేస్తుంది. కొన్ని వేల డ్రోన్స్ ని ఫ్లై చేసి, పనిచేయని డ్రోన్స్ ని కూడా ఫ్లై చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ నిల్వల్ని, ఆ మిసైల్స్ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ లో ఉంటాయో ఇంటర్సెప్ట్ చేయడానికి వాటిని అవగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకేసారి ఆ వేల డ్రోన్స్ వెళ్ళడం వల్ల, 100 డ్రోన్స్ వెళ్ళడం వల్ల వాటిని అటాక్ చేస్తున్న డ్రోన్స్ పడి ఎక్కడ పెద్ద బ్లాస్ట్లు అయితే అని చెప్పేసి అటాక్ చేస్తున్నారు. కానీ ఇరాన్ ఏంటంటే పనిచేయని డ్రోన్స్ ని పంపిస్తుంది, జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా, అయ్యో ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఎలా అయితే వెళ్తాయో ఆ రకంగా వాటిని ఫ్లై చేస్తుంది. కానీ అవి నిజంగా వెళ్ళి డ్యామేజ్ చెయ్యు, జస్ట్ టార్గెట్ ప్లేస్ వరకు కూడా వెళ్ళి ఫ్లై అవుతాయి అంతే. సో చేయాలనుకుంటున్నా వెంటనే వెళ్ళి అటాక్ చేస్తే కానీ అవి అటాక్ చేయట్లేదు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే వారి దగ్గర ఉన్న ఆయుధ మిసైల్స్ అవి అవ్వాలి, అవి పూర్తి అయిపోవాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇతర దేశాలపైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా వారిని తీసుకొస్తే ఖచ్చితంగా ఇరాన్ది పై అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తన దగ్గర ఉన్న ఈ క్యూఎస్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అప్పుడు అటాక్స్ చేస్తుంది.
సో అంటే చాలా ప్లానింగ్ ఉంది, ఒక ప్రీ ప్లానెడ్ తోనే యుద్ధం చేస్తుంది మొదటి నుంచి కూడా ఇరాన్. 9 నెలల క్రితం ఆల్రెడీ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల అప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని ఒకవేళ ఇలాంటి పెద్ద యుద్ధం వస్తే ఏ రకంగా శత్రువులను ఎదుర్కోవాలి, శత్రు ఆయుధాలను ఎట్లా ఎదుర్కోవాలి అనే ఒక పెద్ద ప్లాన్తోనే ఇరాన్ వచ్చింది. సో ఇంత వచ్చినా కానీ ఒకవేళ పవర్ ప్లాంట్స్ పైన కనుక యుఎస్ అలాగే ఇజ్రాయెల్ అటాక్ చేయగలిగితే ఇరాన్ ఏం చేయలేని పరిస్థితి, ప్రజలు చాలా ఇబ్బంది అయితే పడతారు. సో ఖచ్చితంగా హాస్పిటల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటే కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, హెల్త్ అండ్ ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంటుంది. సో కాబట్టి ఇరాన్ మరి ఈ ఒక్క విషయంలో వెనకడికేసి శాంతి చర్చలకు వస్తుందా రాదా అనే దాని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. వస్తుందనే చెప్తున్నారు. ఆల్రెడీ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ అరాగ్చి పాకిస్తాన్తో టచ్లో ఉన్నారో, ఇటు టర్కీతో కూడా ఆయన టచ్లోనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. శాంతి చర్చల కోసం డేట్స్ని ఫిక్స్ చేసుకున్నారట్టు కూడా మాట్లాడుతున్నారు. ఒక పక్క ఇరాన్ హైర్ చేసిన అయితే మాత్రం మేము ఎటువంటి శాంతి చర్చలకు కూర్చోమంటూ చెప్తున్నారు. 45 రోజులు కాల్పుల విరామం కూడా మేము ఒప్పుకో ఉంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ టైం తీసుకుంటే శత్రు దేశం అంటే కొంచెం బలాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ అటాక్ ఎక్కువగా చేస్తుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో క్లోజ్ అయితే మొత్తం క్లోజ్ అవ్వాలి, కొన్ని రోజులు కాల్పుల విరామం కాదు, టోటల్గా యుద్ధం క్లోజ్ చేయాలనే దిశగా ఇరాన్ ప్రయత్నిస్తుంది. కానీ అది అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక పక్క యుఎస్ ఒప్పుకున్నా కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లే. రీసెంట్గా 5 రోజులు కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత అన్అఫీషియల్గా కూడా చాలా అటాక్స్ జరిగాయి. ఇరాన్ కూడా అన్అఫీషియల్గా చాలా అటాక్స్ చేసాయి గల్ఫ్ కంట్రీస్ మీద. సో యుఎస్ ఒప్పుకున్నా కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోదు. కాబట్టి ఖచ్చితంగా ఎటు తిరిగినా ఇరాన్కి చాలా ఇబ్బంది అయితే ఉంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే శాంతి చర్చలకు వచ్చిన కండిషన్స్కి యుఎస్ ఒప్పుకున్న ఇబ్బంది అయితే ఉంది.